అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెస్లా ప్రపంచ దిగ్గజ కంపెనీలో టాప్ 3లో ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ యొక్క టెస్లా కంపెనీ మన భారతదేశానికి వచ్చే ఛాన్సెస్ అంటున్నాయి. దీనిపైన మనతో పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. టెస్లా ప్రపంచంలో కల్లా టాప్ 3 కంపెనీస్లో ఒకటి. ముఖ్యంగా కార్లకు సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేయడంలో టెస్లా తన మార్కెట్ చూపిస్తూ ఉంది. కానీ రీసెంట్గా రకరకాల వార్తలు వింటూ ఉన్నామండి. చైనాలో ఆల్రెడీ టెస్లా కంపెనీ ఉంది. అక్కడ నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పే ఒక వార్త. కానీ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉండి టెస్లా అనేది ఇండియాలో పెట్టడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు, మీకు అవసరమైతే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోమని ఒక మాట చెప్పారు. కానీ మనం ఇండియా వాళ్ళు సూచనప్రాయంగా జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా అనేది మనం ముందున్న ప్రధానమైన టాస్క్. కానీ టెస్లా కంపెనీ మెయిన్ కంపెనీ మన దగ్గరికి వస్తుందా, కేవలం షోరూములు మాత్రమే పెడుతున్నారా? దీనిపైన ఏమంటారు? ముందుగా టెస్లా అనేది ప్రపంచ దిగ్గజ కార్ల సంస్థలు ఒకటే అనేది చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అప్పట్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్ కంపెనీని అనంతపూర్ జిల్లాకు తీసుకొని రావడం అనేది ఒక పెద్ద సాహసమే, ఒక పెద్ద ధైర్యం అని చెప్పాలి. అందులో కరువు జిల్లా, నీళ్లు లేనటువంటి జిల్లాలో రాళ్ళు గుట్టల్లో ఉన్నటువంటి ప్రాంతానికి తేవడం అంటే అంత ఆషామాషి పని కాదు. కొరియాకి సంబంధించిన కంపెనీ అది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి కియా మోటార్స్ కంపెనీ. ఓకే. మరి అది వచ్చిన తర్వాత దాని సిస్టర్ కంపెనీస్, పేరెంట్ కంపెనీస్ చాలా రావడం జరిగింది. మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆ సిస్టర్ కంపెనీస్ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకు, మహారాష్ట్రకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? టెస్లా మన దేశంలో అడుగు పెట్టబోతా ఉంది, మరి ఏ రాష్ట్రాలు తలపడనున్నాయి? అవునండి. మరి ముఖ్యంగా చూసుకుంటే సొంత రాష్ట్రం, ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్, దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇలా చాలా రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా ముందంజలో ఉన్నాయి. సరే, ముందుగా మరి టెస్లా కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అసలు ముందు ఇక్కడ పెట్టాలి మన దేశంలో అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం కోరుతా ఉన్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, పరిశ్రమల వర్గాల సమాచారం ప్రకారం టెస్లా పరిగణలోకి తీసుకునే అంశాలు ఇలా ఉన్నాయంట. పోర్టు సదుపాయం తప్పనిసరి. తొలి దశలో కార్లను ఐరోపా లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు, ఆ తర్వాత విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేయాలి. బ్యాటరీ, మోటార్ విడి భాగాలు, బాడీ ప్యానెళ్లు తయారు చేసే యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు, వసతులు ఉండాలి. నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత, అంటే స్కిల్ యూడ్, స్థలము, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. దేశవ్యాప్తంగా వాహనాల పంపిణీకి అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలు. అంటే లాజిస్టిక్ సదుపాయం అంటే ఎట్లుంటుంది? గూడ్స్, ఇప్పుడు కియా మోటార్స్ ఉంది అనంతపూర్లో, మరి ఆ కియా మోటార్స్ ఇక్కడ అసెంబుల్ తయారు చేసేసి రైళ్ల ద్వారా కనెక్టివిటీ పోర్టుకు, చెన్నై పోర్టుకు, ఇది లాజిస్టిక్స్ తీసుకుపోయే సదుపాయం. ఓకే. మరి ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయా అంటే ఎస్, ఖచ్చితంగా 100కి 99.9% ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టెస్లా ఇప్పుడు విద్యుత్ కార్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. మరి మన రాష్ట్రంలో ఎండ తీవ్రత, అంటే సోలారు ఒకవైపు 8 నుంచి 9 గిగావాట్లను తయారు చేయాలి సోలార్ వేదికగానే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు అటు కర్నూలులోని, ఇటు అనంతపూర్లో విపరీతంగా సోలార్ ప్యానెళ్ళు పెట్టేసి సోలార్ ప్రాజెక్టులు రన్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో. ఓకే. మరి నేను ఇందాక చెప్పినటువంటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఉన్నాయి. దానికి తోడు అతి ముఖ్యంగా ఏది ఉంది మన రాష్ట్రంలో అంటే పటిష్టమైనటువంటి నాయకత్వము, పట్టుదల. ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీని మన రాష్ట్రానికి తీసుకురావాలి అని ఒక పట్టుదల మన రాష్ట్ర నాయకత్వానికి ఉంది అని చెప్పేసి ఇది ఒక బలమైన అంటే ఎబిలిటీ, మన రాష్ట్రానికి తీసుకురావాలని ఒక బలమైన సంకల్పము, పట్టుదల చంద్రబాబు నాయుడు గారికి, ఇటు లోకేష్ గారికి ఉంది కాబట్టి అదొకటి మనం ఎక్స్ట్రాగా చెప్పుకోవచ్చు. మరి నిజంగా మరి మిగతా రాష్ట్రాల్లో లేవా, ఎందుకు లేవు, అది మరి వాటిలో ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి మైనస్ ఏందనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మరి గుజరాత్ రాష్ట్రం ప్రధాని గారి మోడీ చొరవతో గుజరాత్ 4-5 ఏళ్లలో టాటా మోటార్స్, సుజుకి మోటార్స్ వంటి అగ్రగేణి సంస్థలను ఆకర్షించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటోంది. ముంద్రా పోర్టు ఉంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడిన, మానవ వనరుల కొరత స్పష్టంగా కనపడతా ఉంది. అంటే స్కిల్డ్ యూత్ అక్కడ లేరు. పాయింట్ నెంబర్ 1 గుజరాత్.
అంటే మిగిలినది నదీ తీరం కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన రాష్ట్రానికి ఉన్నట్లు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. ప్లస్ ఆ రాష్ట్రానికి వచ్చినటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు సొంత రాష్ట్రం కావడం. మరి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు తగ్గకుండా కర్ణాటకలోనూ కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ వంటి బెంగళూరు పెద్ద ఆకర్షణీయ అంశం. సిలికాన్ వ్యాలీ అక్కడే ఉంది. టెస్లా అంటే టెక్నాలజీ దిగ్గజం కూడా. టయోటా, వోల్వో వంటి సంస్థలు ఎన్నో ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాకపోతే మంగళూరు పోర్టు అత్యంత అనువైదని కాదనే అభిప్రాయం ఉంది. సో ఇక్కడ ఒక పాయింట్, నెగిటివ్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, గుజరాత్కి ఒకటి ఉంది. మీరు చెప్పిన అన్ని రాష్ట్రాల్లో కూడా నదీ తీరాలు ఉండేదే ప్రిఫర్ చేస్తున్నారు. తమిళనాడు భారతదేశపు డెట్రాయిట్గా చెన్నైకి పేరుంది. అశోక్ లేలాండ్, ఫోర్డ్, రెనో, నిస్సాన్, హుందాయ్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ కంపెనీస్ అన్ని తమిళనాడులోనే ఉన్నాయి. తదితర కంపెనీల యూనిట్లు చెన్నై సమీపంలో ఉన్నాయి. ఆటోమొబైల్ అదేవిధంగా సప్లయర్స్ నెట్వర్క్ పెద్దది. మానవ వనరుల కొరత కూడా లేదు ఈ రాష్ట్రానికి. చాలా స్కిల్డ్ యూత్ ఉంది తమిళనాడులో. చెన్నై, ఎన్నోర్ పోర్టుల ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు సానుకూలంగా ఉంటుంది. సో మన కాంపిటీట్ అయినటువంటి రాష్ట్రం తమిళనాడు ఇప్పుడు అనుకోవచ్చు. ఒకటి గుజరాత్, రెండు తమిళనాడు. ఇంకా నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుందాం. పారిశ్రామికరణ అధికం ఆ రాష్ట్రంలో. మహారాష్ట్రలో పూణేను అటు సైడు చాలా పారిశ్రామికరణ అనేది అభివృద్ధి చెందినది అందరికీ తెలుసు. మరి వాహన పరిశ్రమకు కేంద్ర స్థానం. ముంబై ఆర్థిక రాజధాని కాగా పూణే ఆటోమొబైల్ కేంద్రం. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, కైనోటిక్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ముంబైలోని పోర్టు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు సానుకూలలే. కాకపోతే భూముల ధర ఎంతో ఎక్కువ, కార్మిక వ్యయాలు కూడా అధికమే. సో మహారాష్ట్రతో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది ఆటోమేటిక్. భూముల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. సో ఇది ఒకటి మనకు ఒక మహారాష్ట్రకు సంబంధించి ఒక నెగిటివ్ పాయింట్. ఇకపోతే మన రాష్ట్రము, మన సొంత రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. అతిపెద్ద తీర ప్రాంతము. విశాఖ నుంచి ఇటు కృష్ణపట్నం వరకు 4-5 పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు కలిసొచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల అత్యంత ముఖ్యాంశం ఇక్కడ. ఓకే. అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి శరవేగంగా మౌలిక వసతులు కల్పించి బెంగళూరు సమీపంలోని అనంతపూర్ జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా చంద్రబాబు ప్రభుత్వమే గతంలో చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇదే తరహాలో టెస్లా కోరుకున్న సదుపాయాలన్నీ అందించి ఈ యూనిట్ని సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మరి చెన్నైకి సమీపంలోని శ్రీ సిటీ సెజ్లో ఇసుజు కార్ల కంపెనీతో పాటు విడిభాగాల సంస్థలు 15 ఉన్నాయి. చెన్నైలోని కార్ల కంపెనీలకి ఇక్కడ నుంచి విడిభాగాలు వెళుతున్నాయి. ఈ సమీపంలోనే హీరో ప్లాంట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో వచ్చేసి హీరో, ఇసుజు, కియా మోటార్స్ అనేటివి అతిపెద్ద ప్లాంట్స్ ఆటోమొబైల్. రీసెంట్గా విజయవాడ సమీపంలో కూడా అశోక్ లేలాండ్ అసెంబ్లింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని గతంలో ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎలా తీసుకొచ్చారు, మరి అదే తరహాలు ఏ విధంగా రేపు గతంలో కూడా నారా లోకేష్ గారు యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెస్లా ప్రతినిధి బృందంతో కూడా చాలాసార్లు చర్చలు చేయడము, పలుమార్లు కలవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఒకవైపు కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వానికి అనుసంధానంగా అంటే క్షేత్రస్థాయిలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది ఎవరు కాదనేటువంటి వాస్తవం. మరి ఇప్పుడు మోడీ గారిని సైతం ఒప్పించి మరి అదేవిధంగా ఎలన్ మస్క్ గారిని కూడా మెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టెస్లా కార్ల కంపెనీని తీసుకురావడంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బలమైన ఆలోచన ఏంటంటే పట్టుదల, సంకల్పం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి తీసుకువస్తే మిగతా అన్ని కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయనేది సాధించాలని మనము కూడా కోరుకుందాము. అది అనంతపూర్కు మ్యాక్సిమం రావచ్చు అని చెప్పేసి కూడా గతంలో నుంచి కొన్ని కథనాలు నడుస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ ఏదైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీరు పట్టుదలతో ఈ కంపెనీని మన రాష్ట్రానికి తీసుకురావాలంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వగలుగుతారు అంటే గతంలో నిప్పాన్ కంపెనీని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. వాళ్ళకి నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఈ యొక్క విద్యుత్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో పూర్తిగా మినహాయింపు చాలా ఉంటాయండి. రాయితీలు అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని ఒకటి ఉంటుంది. తర్వాత వారికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే మనమే ఖర్చు పెట్టుకొని చేయాల్సి అంటే ఒక్కో కంపెనీకి ఒక్కో రకంగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం టెస్లా కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారము వాళ్ళు ఏమి కోరుకుంటున్నారనే దాన్ని బట్టి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది సాధిస్తారనే నమ్మకం నాలో అయితే కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి.